అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని స్తోత్ర నిరూపణం అనే 40వ అధ్యాయము. ఆ తరువాత కథను వ్యాస మహర్షికి బ్రహ్మ ఇలా చెప్పాడు. ఓ వ్యాస మునీంద్ర, ఈ రకంగా దేవతా స్థానాలనన్నింటినీ ఆక్రమించి త్రిపురుడు బ్రహ్మలోకానికి దండెత్తి వెళ్ళాడు. దేవతల వల్ల అతడి పరాక్రమం గురించి విన్న బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలంలో లీనమైనాడు. విష్ణువు కూడా ఆ రాక్షసుడి కంటపడకుండా క్షీర సముద్రానికి వెళ్ళాడు. తన మానస పుత్రుడైన ప్రచండుని బ్రహ్మలోకానికి అధిపతిని చేసి రెండో కుమారుడైన చండుని వైకుంఠానికి అధిపతిగా చేశాడు. తాను స్వయంగా కైలాసానికి వెళ్ళి తన బాహువులతో కైలాసాన్ని కంపింపచేశాడు. ఆ భయానికి గిరిజ శివుని గట్టిగా ఆలింగనం చేసుకున్నది. తరువాత బయటకు వచ్చిన శంకరునితో ఆ రాక్షసుడిలా అన్నాడు, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే మందరాత్రికి పోయి తలదాచుకో. నాకు తృప్తి కలిగేదాకా నీవు అక్కడే ఉండు అని కోరిన ఆ రాక్షసుడికి గల అల్పాయుర్ధాయాన్ని గుర్తుపెట్టుకున్న శంకరుడు అతడి కోరికను అనుసరించి మందర పర్వతానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అసురుడు కైలాస శిఖరాన్ని అధిరోహించి అమిత సంతోషాన్ని పొందాడు. అలా దేవలోకాలన్నీ ఆక్రమించి రసాతలం వైపుకు వచ్చాడు. ఆ త్రిపురాసురుడు భూమండలాన్ని ఆక్రమించిన భీమకాయుడు బలాత్కారంగా రాజుల రాజ్యాలన్నింటినీ కబలించి ఋషులందరినీ బతాంచాడు. దేవతలకు తృప్తి నొసగే అగ్నిహోత్రాదులన్నీ భగ్నం చేశాడు. ఆశ్రమాలను తీర్థాలను పాడు చేసి తాపసులందరినీ కారాగారాలలో బంధించాడు. గర్వోన్మతుడై స్వాహాకారాలను స్వధాకారాలను ద్వేషిస్తూ ఉండి బ్రాహ్మవేత్తలైన భూసురులను బాధించసాగాడు. ఇక వజ్రదంష్టుడు సప్త పాతాల లోకాలను వశపరుచుకున్నాడు. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన నాగులనందరినీ వశపరుచుకున్నాడు. ఆ నాగుల తలపైనున్న రత్నాలన్నిటినీ తీసుకువచ్చి త్రిపురునికి సమర్పించాడు. ఆ రకమైన పరాక్రమం చూపిన వజ్రదంష్టుడిని త్రిపురుడు అభినందించాడు. ఈ విధంగా లోకకంటకుడైన ఆ త్రిపురుని దుష్టతకు మిక్కిలి వ్యాకులత చెందుతున్న హిమవత్ పర్వత గుహలలోని దేవతలకు నారద మహర్షి ప్రత్యక్షమై వారి బాధ నివారణకై గణేష్ అనుగ్రహం పొందటమే సరైన మార్గమని ఉపదేశించగా సమస్త దేవతలు భక్తితో గద్గద కంఠంతో తమకు సంప్రాప్తిచ్చిన ఈ ఘోరమైన సంకటాన్నించి రక్షించమని సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో పరిపూర్ణ శరణాగతితో ఈ విధంగా ప్రార్థించారు. సంకటమోచన గణేశ్వరుని గురించి భక్తితో దేవతలు, నమో నమస్తే ఓ పరబ్రహ్మ పరతత్వ స్వరూప, ఈ సమస్త సృష్టికి కారణభూతుడవైన నీకిదే నా నమస్కారం. సర్వేంద్రియములకు అధిష్టాన దైవమై మా మనస్సు ఇంద్రియములను పనిచేయించే ప్రాణస్వరూపుడవై అఖిల కారణుడవై అంతర్యామి స్వరూపుడవైన నీకు నమస్కారము. పంచభూతాత్మకుడవై సమస్త సృష్టిగా వెలుగొందునో దేవా, అట్టి పంచభూత స్వరూపమునకు ఆదిభూతమైన నీకిదే నమస్కారము. పంచభూతములను సృష్టించిన భూత సృష్టికి పరమేష్టికిదే మా నమస్కారం. మా సర్వేంద్రియములను మేల్కొలిపి మా మనస్సు ఇంద్రియములను పనిచేయించే అంతర్యామి స్వరూప, సమస్త సృష్టికి ఆదిభూతుడవైన నీకు సృష్టి స్థితి ప్రళయాదినాథుడైన పరమాత్ముడైన గణేశునికిదే నమస్కారము. ఓ సమస్త విశ్వస్వరూప, ఈ సృష్టికి కారణభూతుడవై సమస్త భూతములకు మూల కారణుడవైన నీకిదే ఓ కారణ నమస్కారము. ఓ వేద స్వరూప, వేద స్వరములన్నీ చేరి ప్రాణస్వరూపుడైన ఏ పరమాత్మునిలో లీనమవుతున్నాయో అట్టి వేదాంత వేద విరామ రూపుడైన నీకేవే మా నమో వాకములు రక్షించు. మమ్ములకు వరములను అనుగ్రహించు. ఓ వాక్కులకు మనస్సుకు అందని పరతత్వ స్వరూపుడా, మా విఘ్నములను నివారించు. మేమిదే నీకు శరణు పొందుతున్నాము. భక్తుల మనోరథములు సంకల్ప మాత్రములలో తీర్చే ఓ భక్త మనోహర, మా మనోరథములు సిద్ధింపచెయ్యి. సమస్త రాక్షస వినాశకుడా, మా సర్వ సంకటములను నివారించి అసురల బారిన నుంచి రక్షించుము. ఓ పరమకారుని కూడా, కరుణామయుడా, జ్ఞానమయుడా, అపరిమిత దయాస్వరూపుడైన నీకిదే మా నమోవాకములు. ఓ పరమాత్ముడా, సమస్త జ్ఞానమును నశింపచేసే సుఖములను భోగములను ప్రసాదించి భక్తుల జ్ఞానమును నీ మాయచే హరించే యోగమాయ స్వరూప నమస్కారం.
నమస్కారము. భక్తిహీనులైన పాషాండుల సంపదలను హరించే పరమాత్ముడా, నిజ భక్తులకు ముక్తిని ప్రసాదించే భవబంధ వినాయకుడా, నీకివే నా నమోవాకములు. నమస్తే నమస్తే నమస్త సృష్టి అంతా వ్యాపించి విభాగము లేని ఏకాత్మ స్వరూపుడా, విభక్తమైనట్లుగా సృష్టి రూపంలో గోచరించి అవిభక్తమూర్తి, నీకిదే మా శరణాగతి. ఓ పరమపరతత్వ జ్ఞానబోధకుడా, పరబ్రహ్మ తత్వవిధుడా, గురుస్వరూపుడవైన నీకు తత్వ విబోధమునకు మా నివాళులు. ఓ సమస్త భక్తుల బహుజన్మముల కర్మలకు సాక్షిభూతుడవైన కర్మసాక్షి, జీవుల గుణస్వరూపుడవైన వారి స్వభావాన్ని నడిపించే గుణనాయక నమస్కారము. పరమాత్ముడైన గణేశ సుముఖుడా, సంకష్ట వినాశకుడా, మా సంకటములను నశింపచెయ్యు. నమో నమస్తే నమో నమః అంటూ స్తోత్రం చేశారు దేవతలు. అంతటా బ్రహ్మ మొదలైన దేవతలు ఈ విధంగా స్తోత్రం చేయగా పరమేశ్వరుడైన గణపతి దయార్ధ హృదయుడై అనుగ్రహంతో వారిని చూస్తూ ఇలా చెప్పాడు. గణేశ ఉవాచ, ఓ దేవతలారా, మీ భక్తికి తపస్సుకు మీ మిక్కిలి ఆర్తితో చేసిన ఈ స్తోత్రమునకు నేను చాలా సంతుష్టుడైనాను. మీ కోరికలేవో కోరుకుంటే తప్పక అనుగ్రహించగలను. అనగా దేవతలు, ఓ పరమాత్ముడా, మీకు మా యందు దయ కలిగితే చాలు. త్వరగా ఈ ఘోర రాక్షసుడైన త్రిపురాసుని సంహరించు. మా సమస్త దేవతల అధికారాలన్నీ కబలించిన ఈ దురహంకారిని నిర్మూలించు. మా సమస్త దేవతలకు నీవు ఒక్కడివే అభయ ప్రదానమిచ్చి మా ఆత్మలకు కలిగిన సంకటములను నివారించగలవాడివి. ఓ సంకటమోచన గణేశ, నీకిదే మా భక్తిపూర్వక శరణాగతి చేస్తున్నాము. మాకు నీకన్నా పరదైవము లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థించగా గణేశుడు వారితో ఇలా అన్నాడు. ఓ దేవతలారా, తప్పక మీకు కలిగిన ఈ రాక్షస బాధను నివారిస్తాను. ఘోరమైన ఈ ఆపద నుండి రక్షింపచేయగల ఈ మీరు చేసిన స్తోత్రం శాశ్వతముగా నిలుచుగాక. సంకటనాశన గణపతి స్తోత్రమని భవిష్యత్ కాలాలలో ఎవరైతే దీనిని పఠించి నాకు ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా సమస్త సంకటములు నివారిస్తాను, సమస్త కోరికలను అనుగ్రహిస్తాను. అంతేకాదు, ఏ మానవుడైనా సరే 3 సంధ్యలలోనూ భక్తితో అనుష్ఠానపరుడై ఈ సంకటమోచన గణేశ స్తోత్రాన్ని పఠిస్తారో అట్టి వానికి ఎట్టి సంకటములు కలుగవని నేనిదే అనుగ్రహిస్తున్నాను అంటూ అమోఘమైన వరాన్ని దేవతలకు భగవంతుడైన గణపతి అనుగ్రహించి చూస్తుండగానే మెరుపు మెరిసినట్లు అంతర్ధానం చెందాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని స్తోత్ర నిరూపణం అనే 40వ అధ్యాయం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.